నిండు నూరెళ్ల సావాసం సీరియల్ జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో విచిత్రమైన సీన్స్ అన్ని చూపిస్తున్నారు. ఈ సీరియల్లో సర్కస్ లో ఉన్న జంతువులన్నీ ఒకటి తర్వాత ఒకటి సీరియల్లోకి వస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఈ సీరియల్లో కేవలం టీఆర్పీ కోసమే జంతువుల్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోహరి అరుంధతిని చంపాలని, అరుంధతి మీద దాడి చేయించాలని చూస్తుంది. చంబా సాయంతో రాబందుని ప్రవేశపెట్టి అరుంధతి మీద దాడి చేసేలా చేస్తుంది. చిన్న పిల్లల మీద వద్దు అని చెప్తున్న చంబా మాటల్ని కొట్టిపడేస్తుంది మనోహరి. అది చచ్చినా పర్లేదు, నాకు కావాల్సింది అదే అని అనుకుంటుంది. ఇక స్కూల్లో బాగి ముసుగులో ఉంటుంది. అక్కడికి అమరేంద్ర కూడా వచ్చి ఉంటాడు. అదే సమయంలో రాబందు వచ్చి అరుంధతిని పైకెత్తుకొని వెళ్లిపోతుంది. తర్వాత ఆకాశ గరుడ వచ్చి రాక్షస రాబందుతో పోరాడుతుంది. ఇంతకీ అరుంధతి ప్రాణాలని ఆకాశగరుడ కాపాడతాడా? ఏం జరగబోతోంది? ఈ రాబోయే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడండి. ఈ సీరియల్లో మనుషుల కంటే జంతువులే ఎక్కువగా కనిపిస్తున్నారేమో ఇటీవల ఎపిసోడ్స్ లో అనిపిస్తోంది. నిండు నూరెళ్ల సావాసం సీరియల్లో మొత్తానికి బాగి నుంచి ఇంటికి పంపించేసి కథని ఎక్కడి నుండో ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అసలు ఈ సీరియల్లో ఏం జరుగుతోందో, ఈ ట్విస్ట్లేంటో, విచిత్రంగా ఈ సీరియల్లోకి పాములు, సింహాలు, పులులు, ఆ తర్వాత రాబందులు, కాకులు, ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఏమేమి రాబోతున్నాయో, ఇలా జంతువుల్ని పక్షుల్ని ప్రవేశపెట్టడం ఏంటో విచిత్రంగా ఈ సీరియల్ ని రూపొందిస్తున్నారు. నిండు నూరెళ్ల సావాసం సీరియల్లో ఇలా నెలకొక జంతువుని ప్రవేశపెట్టడం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.